కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలతో పాటు ఏదైతే ఏలూరుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా పరిష్కరించాలంటూ కూడా వామపక్షాలు కూడా ఏలూరుకు సంబంధించినటువంటి ఏదైతే నగరపాలక సంస్థ కార్యాలయం ముందు కూడా ఆందోళన చేపట్టారు. వీరున్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? అసలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా ఏలూరు నగరంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించాం. ఈ యాత్రల సందర్భంగా ప్రజలు అనేక రకాల సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని సిపిఎం పార్టీగా నిర్వహిస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవవుతున్నాయో టిట్కో గృహాలు నిర్మించి పూర్తి చేసే లబ్ధిదారులకు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశాడు. మరి ఈ రోజున 10 మాసాలు అవుతూ ఉంది. ఈ 10 నెలల కాలంలో కూడా ఇంకా ఇవ్వలేదు. తక్షణమే టిట్కో గృహాలు నిర్మించి లబ్ధిదారులందరికీ కూడా తక్షణం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఏలూరు నగరంలో ప్రజలు మంచినీటి సమస్యతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వేసవికాలం ప్రారంభమైంది, రానున్న 2 నెలల్లో మరింత తీవ్రం అవుతుంది. తక్షణమే మంచినీటి సమస్యను యుద్ధ ప్రాతిపదిక మీద పరిష్కారం చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీకి అడుగుతున్నాం. అలాగే నగరంలో అనేక ప్రాంతాల్లో రోడ్లు డ్రైనేజీలు సరిగా లేక ప్రజలు తీవ్రమైనటువంటి బాధలు పడుతూ ఉన్నారు. ఈ యొక్క నిర్మించేటువంటి పని కూడా చేపట్టాలని అడుగుతున్నాం. అదే రకంగా ఈ రోజున కుమ్మర్రేవులో ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. సుందరకాలంలో రోడ్లు డ్రైనేజీ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ రకంగా నగరంలో ఎక్కడ చూసినా అనేక రకాల బాధపడుతున్నారు. వెంకటాపురం పంచాయతీకి సంబంధించి మనకు కలిసినటువంటి ప్రాంతంలో శుద్ధ నీరు తాగాల్సి వస్తూ ఉంది. ప్రజలు గోదావరి జలాలు తీసుకొస్తారని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు. మరి దానికి సంబంధించి కూడా ఇటువంటి పురోగతి లేదు. ఈ నేపథ్యంలో ఈ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. అలాగే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 వాగ్దానాలు చేశాడు. మరి ఆ వాగ్దానాలు అమలు చేయడం కోసం మీరు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం. మహిళలకు ఉచిత బస్సు అన్నారు, ఇప్పుడు దాకా దానికి సంబంధించి కనీస ప్రకటన లేదు. ఈ రకంగా అనేక రకాలైనటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏలూరు నగర కమిటీగా ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. చెప్పండి, ప్రధానంగా మహిళలకు సంబంధించి కూడా శ్రీనిధి అన్నారు, ఉచిత గ్యాస్ అన్నారు, అసలు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. అసలు ఏ ఒకటి కూడా అమలు కావట్లేదు. ఏం చూస్తారు? రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందే అనేక సమస్యలని పరిష్కారం చేస్తాననేసి వాగ్దానం చేసింది. మరి సూపర్ 6 పథకాల్లో ఉన్నటువంటి పథకాలను అమలు చేయడంలో కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. మరి గ్యాస్ 1000 రూపాయలు పెట్టి కొని తీసుకొచ్చుకుంటున్నారు మహిళలు. తెచ్చుకుని వంట చేసుకొని చేయాలి అని అంటే నెల రోజులకి అది సరిపోతుంది. మరి గ్యాస్ కూడా సరైనటువంటి పద్ధతిలో అమలు చేయడం లేదు. మరి 3 సిలిండర్లు ఇస్తాననేసి వాగ్దానం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కూడా మరి వాటిని అమలు చేయడంలో జాప్యం జరుగుతూ ఉంది. వెంటనే వాటిని అమలు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాదు, మహిళలకు ఉచిత బస్సు ఇస్తాను అనేసి వాగ్దానం చేశారు. మరి 9 నెలలు కావస్తున్నప్పటికి కూడా మహిళలకు ఉచిత బస్సు అనేది ఇప్పటి వరకు కూడా దాన్ని అమలు చేయడం లేదు. వెంటనే మహిళలకి ఉచిత బస్సు ఏర్పాటు చేయాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇది ఒకటే కాదు, అనేక ప్రాంతాల్లో ఈ నగరంలోని మరి మంచినీళ్ళు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి మంచినీళ్ళు శుద్ధ నీళ్ళు తాగటం వల్ల అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వెంటనే మరి గోదావరి జలాలు ఏర్పాటు చేయాలని తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఇళ్ళ పట్టాలు లేక మరి పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. పట్టాలను కూడా వెంటనే మంజూరు చేయాలి. అలాగే అనేక మంది నిరుద్యోగులు ఎక్కువైపోయి ఉన్నారు. వారికి ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఉద్యోగాలు లేవు. వెంటనే నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయాలి. వెంటనే వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏవైతే అధికారులకు రాకముందు సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని వాగ్దానాలు చేసిన వాగ్దానాలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సూపర్ 6 అన్నారు, ఒకటి కూడా అమల్లో లేదు. ఏం చెప్తామండి, ఓడెక్కే వరకు ఓడు మల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడు మల్లయ్య అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇది చూస్తుంటే అసలు ఒక్కటి కూడా అమలు చేయట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు జనం. నిరుద్యోగులకి ఉద్యోగాలా లేకపోతే నిరుద్యోగ భృత్యా, అది లేదు ఇది లేదు. వాళ్ళు కట్టిన టిట్కో ఇళ్ళు కూడా ఇవ్వటం లేదు. టిట్కో ఇళ్ళు ఇవ్వాలని వెంకటాపురం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకి శుద్ధ నీరు అంతా మా గోదావరి నీరు కావాలని ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నామండి. ప్రధానంగా చూసుకున్నాక అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు గాలి కొదిలేశారు. ప్రధానంగా చూసుకున్నాక ఏలూరు నగరానికి సంబంధించినటువంటి రోడ్లు కానీ డ్రైనేజీ సంబంధించి కానీ ఒకటి కూడా పట్టించుకోవట్లేదు. సూపర్ 6 హామీలు ఏవైతే వాటికి సంబంధించి కూడా ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చట్లేదు. వాటిని కూడా నెరవేర్చాలని చెప్పి వీరు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విశ్వరాజు సాక్షి ఏలూరు.